పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతం కళింగ పట్టణానికి 240 కిలోమీటర్లు, పూరికి ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్కు దిగుకు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మధ్యాహ్నం పూరికి సమీపంలో తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అనంతరం ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడనుందని వెల్లడించారు. ఇక వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల్లో 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కోస్తాంధ్రలో మిగిలిన చోట్ల చెదురుముదురు వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరం అల్లకల్లోలంగా మారింది. ఇక కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. థ్యాంక్ యూ శివ. ఆంధ్రప్రదేశ్ మాత్రం వరుణదేవుడు వదిలే పరిస్థితి లేదంటున్నారు. దీనిపై కూడా చూసుకుంటే మాత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండం బలపడే అవకాశం ఉన్నట్లయితే మాత్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే 7 కిలోమీటర్ల వేగంతో అయితే మాత్రం ఉత్తర వాయు దిశగా నెమ్మదిగా కలుతుంది. దీంతో కూడా ప్రస్తుతం అయితే కలిగింపట్నం వద్ద నెమ్మదిగా కలుతుందని చెప్పేసి అయితే చెప్పారు. 240 కిలోమీటర్ల వేగంతో అయితే మాత్రం పూర్తిగా ఆగ్నేయంగా 150 కిలోమీటర్లతో పశ్చిమ బెంగాల్ వైపు కూడా ఈ దక్షిణంగా బంగాళాఖాతం పరిస్థితి అయితే ఉంది. దక్షిణంగా చూసుకుంటే మాత్రం 350 కిలోమీటర్ల వేగంలో దూర సమీపంలోనే ఇది కేంద్రీకృతం అవుతుందని చెప్పేసి ఈ వాయుగుండం కూడా పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ మధ్యగా ఆ పూరి సమీపంలో తీరం దాటిస్తుందని అయితే మాత్రం ఇప్పటికే సూచనలు జారీ చేశారు. మరోవైపు పక్క చూసుకునేది మాత్రం ఇటు విశాఖ, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడుతుందని చెప్పేసి ఆ అధికారులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. గత 20 రోజుల నుంచి కూడా మనం చూసినట్లయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే మాత్రం ఈ వాయుగుండంతో మాత్రం రాష్ట్రంలో అతలాకుతలంగా పెద్ద ఎత్తున వర్షాలతో మాత్రం రాష్ట్రాన్ని అయితే మాత్రం అతలాకుతం చేశాయని చెప్పుకోవచ్చు. మరో విధంగా చూసుకుంటే మరో 1-2 రోజులు గ్యాప్ ఇస్తే మరో 2 రోజులు అయితే మాత్రం మరో 6 రోజులు కూడా ఈ అల్పపీడనం బలపెడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇప్పుడు దాకా ఇటు కృష్ణా, గుంటూరు, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కురిసిన ఈ అల్పపీడన ప్రభావం మరికొంత వైపు ఇప్పుడు ఆ విశాఖ వైపు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మాత్రం వాయుగుండ ప్రభావంతో మాత్రం రాష్ట్రంతో మాత్రం తీవ్రంగా అతలాకుతలం చేసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం అయితే మనకి అధికారులు చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో దగ్గర చూసినట్లయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం మరో 3 రోజులు కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి రోజు ఈ 3 రోజులు కూడా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో చూసుకుంటే ప్రధానంగా ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, పార్తీశం, మన్యం జిల్లాల నుంచి కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. మరో విధంగా చూసుకున్నట్లయితే మాత్రం అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మనకి అధికారులు వెల్లడించారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి అతి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మనకి
ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. మరో విధంగా చూస్తున్నాం కోస్తా జిల్లాలో, కోస్తా ఆంధ్రాలో మిగిలిన చోట్ల అంటే ఇటు విజయవాడ కావచ్చు, అటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఈ వర్షానికైతే మాత్రం ఇటు సముద్రం కూడా అల్లకొల్లోలంగా ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. చూసుకుంటే మాత్రం గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే మాత్రం ఈ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కూడా సముద్రంలోకి జాలర్లను వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే మాత్రం ఈ విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో కూడా 3 రోజుల పాటు కూడా ఎక్కడ కూడా ఇటు శ్రీకాకుళం జిల్లాతో విజయనగరం, విశాఖ తీరంలో ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంట్లో చూసుకున్నట్లయితే ఏదైతే సముద్రం తీరం, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సముద్ర తీరంలో కూడా అల్లకల్లోలంగా మారుతుందని చెప్పేసి అయితే మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో విధంగా చూసుకునేది కలిగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టులో ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో 3వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం వరుణదేవుడు వదిలే పరిస్థితి లేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు ఇప్పటికీ కూడా ఇటు విజయవాడ, ఈ పరిసర ప్రాంత ప్రజలైతే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు గురయ్యారని చెప్పి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. మరలా కూడా ఇప్పుడు ఇటేపు విశాఖపట్నం, భీమిలి, కలిగిపట్నం వైపు వాయుగుండం ప్రయాణంతో ఆ ప్రాంత ప్రజలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. శివ, అయితే ప్రస్తుతం నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడుతూ కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడేటటువంటి ప్రమాదం ఉందంటూ కూడా ఆయన కొంత ప్రజలను అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నం చేశారు కదా. ఏంటి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రజలకు ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తుంది? రైట్ శివ, మనం చూసుకున్నట్లయితే మాత్రం గత 10 రోజుల క్రితం కురిసిన వర్షాలకు విజయవాడల సమీపంలోని ఇటు విజయవాడ దుర్గగుడి కొండ కావచ్చు, అదేవిధంగా భవానీపురంలో ఉన్నటువంటి మసీదు సమీపంలో ఉన్నటువంటి కొండలు కావచ్చు, ఇవి కూడా వర్షానికి నాని కొండలు రాలిపోయి ఇటు విజయవాడ దుర్గగుడిలో ఉన్నటువంటి ఏదైతే డోనర్స్ కార్యాలయం పై పడి కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా భవానీపురంలో ఉన్నటువంటి మసీదు సమీపంలో కొండలు కూడా వర్షానికి రాలిపోయి అక్కడ ఉన్నటువంటి సమీప నివాసాలపై పడటంతో అక్కడ నలుగురు మరణించిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. దీంతో కూడా ఇప్పటికే ఈ వర్షాలు గత 10-15 రోజుల నుంచి కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని వదలని పరిస్థితి ఆ ఏదైతే సమీపంలో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉందని చెప్పేసి ముందస్తుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేసి ఒక సీఎం కు నివేదిక ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా రాత్రి సీఎం ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారో దాంట్లో కూడా ఆ సీఎం ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా ఉండొద్దు, ప్రజలను అలర్ట్ చేయండి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా అధికారులకు ఒక నివేదికను ఇచ్చి కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతో కూడా అధికారులు ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కలెక్టర్లు కానివచ్చు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు కూడా ఎక్కడికక్కడికి ఎలక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి కూడా అటు అధికారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే సమీప సిబ్బందిని కూడా సెలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందో ఆ ప్రాంత ప్రజలను అందరినీ కూడా అటు పోలీస్ శాఖ, ఇటు రెవెన్యూ శాఖ అధికారులతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకుని ఆ సమీప ప్రజలను కూడా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే మాత్రం తన వంతుగా సహాయ చర్యలు అధికారులు చేస్తారని చెప్పుకోవచ్చు కూడా. శివ, అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా విజయవాడకు సంబంధించి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి కొన్ని బోట్లు కూడా తెప్పించారు. ఇప్పటికైతే కొంత విజయవాడ వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అటు ఉత్తరాంధ్రలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా, ఇంత భారీ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? రైట్ శివ, మనం చూసుకోవచ్చు ఇప్పటికే విజయవాడని ఒక ప్రళయమే ముంచిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భయోందోళన సృష్టించిన పరిస్థితి ఉంది. దానికి ఎదుర్కోవాల్సిన చర్యలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందస్తు యూసంలోనే ఉన్నారు. దీంతో కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు ఈ వాయుగుండం మారడంతో కూడా అక్కడ తీసుకోవాల్సిన చర్యలను ముందస్తుగానే పసిగట్టి ఇంత గతంలో చూసినట్టయితే మనం గత 6 రోజుల క్రితం చూసినట్లయితే మాత్రం అప్పటికి
ఈ వరదలు అన్ఎక్స్పెక్టెడ్ గా రావడంతో ఇటు బుడమేరు కట్ట దిగడంతో విజయవాడని వరదలు ముంచెత్తాయి. దీంతో కూడా అప్పటికప్పుడు ఏమి చేయలేని పరిస్థితితో కూడా కేంద్ర సహాయం కోరి కూడా సుమారు అటు వాయు వేగంతో చూసుకోవచ్చు, వాయు వేగంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడా సహాయ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించేందుకు కూడా ప్రభుత్వం యంత్రాంగం ఎంతగానో కృషి చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు మళ్ళడంతో కూడా ఆ ప్రాంత ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ముందుగానే పసిగట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అయితే మాత్రం ప్రభుత్వం యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంత ముందంటే వరదలు వచ్చిన తర్వాత సహాయ చర్యలు చేపట్టారు, కానీ ఇప్పుడు వరదలు రాకముందే, వర్షాలు రాకముందే ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంచనాలు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులను, యంత్రాంగాన్ని కూడా అటువైపు మళ్లించారు. ఇప్పుడు విజయవాడ వైపు నుంచి కూడా కొంచెం మేర ఏదైతే అధికార సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు తరలించాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్రం వైపు నుంచి వచ్చిన ఈ యంత్రాంగాన్ని ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, వాయువేగం వీళ్ళందరినీ కూడా కొంచెం ఉత్తరాంధ్ర వైపు కూడా తరలించి ఆ బోట్ల సహాయంతో ఎక్కడైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముప్పు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇటు బోటుల సహాయంతో కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరి సహాయంతోనే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించాలని చెప్పేసి కూడా చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కూడా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికనే వీళ్ళందరినీ కూడా అక్కడ ఆ ప్రాంతానికి అయితే మాత్రం ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానివచ్చు, అదేవిధంగా ఆర్మీ అధికారులను కూడా అక్కడికి తరలించిన పరిస్థితి ఏర్పడింది శివ. దీంతో కూడా ఆ ప్రాంత ప్రజలను ఎవరి యొక్క ప్రాణాన్ని కూడా నష్టం వాటిల్లకుండా ఉండాలి అనేదే ఈ కూటమి ప్రభుత్వం ధ్యేయం అని చెప్పేసి కూడా ఇటు చంద్రబాబు తెలియని పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ధ్యేయం కూడా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా రాష్ట్ర అధికారులు చంద్రబాబు తెలియని పరిస్థితి. దీంతో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు చేరుకొని సురక్షిత ప్రాంతాలను ప్రజలు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు కూడా శివ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీను రెడీగా ఉన్నారు. శ్రీను, వెరీ గుడ్ మార్నింగ్. ఉత్తరాంధ్రలో ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అధికారులు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఉంది. ప్రస్తుతం కరీంపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైనట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వివరించడం జరిగింది. ప్రస్తుతం విశాఖలో అయితే భారీగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది. గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షపాతం అయితే నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఆపద జరగకుండా జిల్లా కలెక్టర్లందరినీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించడం జరిగింది. అటు వాయుగుండం మారడంతో ఒక్కసారిగా భారీ వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఇటు చూసినా కూడా భారీ ఈదురుగాలు అయితే వీస్తూ ఉండడంతో ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు సముద్ర తీరం వెంబడి ఇప్పటికే జీవీఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎవరు కూడా రాకుండా చూస్తూ ఉన్నారు. అటు సముద్రం వెంబడి ఆర్కే బీచ్ కూడా ఇప్పటికే నిబంధనలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా సముద్రం వద్దకు రావద్దంటూ కూడా ఇప్పటికే జీవీఎంసీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రం మొత్తం అంతా కూడా అల్లకల్లంగా ఉందనే చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి వాయుగుండంగా మారింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కూడా మారడంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా అంతా కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి భారీ వర్షాలు ఈసారి నమోదు కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. అటు అల్లూరు జిల్లాలో భారీగా వర్షపాతాలు నమోదవుతున్నాయి. అవి కొన్ని ప్లేసులు అయితే కొండ చెట్లు కూడా విరుచుకుపడి వాహనదారులకు అయితే ఇబ్బందులు కలుగుతుందని చెప్పుకోవచ్చు. అటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అయితే అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నేవీ అధికారులు కూడా హెలికాప్టర్ ద్వారా సహాయ చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను అయితే ఇప్పటికే సరఫరా కూడా చేస్తూ ఉన్నారు. అలానే అనకాపల్లి జిల్లాలో కూడా దాదాపుగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా ఇప్పటికైతే వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అటు సముద్రం అంతా కూడా అల్లకల్లంగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో కూడా తమ
బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అలాగే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ ఉండడంతో మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అటు విశాఖ జిల్లాలో తీరం అల్లకల్లోలంగా ఉంది. కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టులో ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. కాగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అయితే ఇప్పటికే విద్యా సంస్థలకు అయితే సెలవులు కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా ఎవరు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి? జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఇతర కీలక నాయకులంతా కూడా అందుబాటులోనే ఉన్నారా? ప్రస్తుతం అయితే హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత అటు విజయవాడలో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో కూడా భారీ వర్షాలు నమోదు కావడంతో అక్కడ సహాయ చర్యలు చేపడుతూ ఉన్నారు. అటు అన్ని జిల్లాల్లో కలెక్టర్లతో కూడా డైరెక్ట్ గా నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే సమీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అల్లూరు జిల్లా అంతా ఏజెన్సీ ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఆఘాతం జరగకుండా ఇప్పటికే నేవీ అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే దించడం జరిగింది. అటు ఆర్మీ అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షితంగా తరలించేందుకు నేవీ అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే నేవీ అధికారులు హెలికాప్టర్ల ద్వారా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆహార పదార్థాలను అయితే సరఫరా చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఆపద జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమై ఉన్నారు. లోకల్ గా ఉన్నటువంటి అధికారులు కూడా అందరినీ కూడా అందుబాటులో ఉండాలి, ఎవరికి ఎటువంటి ఆపద జరగకుండా అన్ని నిత్యావసర సరుకులు కూడా అందజేయాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశం చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రానున్న 4 రోజులు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 4 రోజులు కూడా చాలా భయంకరమైన ఈదురుగాలు వేస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఆపద జరగకుండా, అంటే విజయవాడలో జరిగినటువంటి విపత్తు మళ్ళీ ఇక్కడ విశాఖలో కూడా జరగకుండా ముందస్తుగానే చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ముందుగానే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఓకే, థ్యాంక్ యూ.